జనతా గ్యారేజ్ సూపర్ సక్సెస్ తో కొరటాల శివ హ్యాట్రిక్ కొడతాడు అని అందరూ ఆశిస్తూ ఉంటే ఆ సినిమా ఫలితం మాత్రం పూరి జగన్నాథ్ కెరీర్ ని డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు. దీనికి ఒక శక్తికరమైన కారణం ఉంది. ఈ న్యూస్ వివరాల్లోకి వెళ్తే పూరి జగన్నాథ్ జూనియర్ తీసిన టెంపర్ విడుదలైన తర్వాత చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితి పూరికి ఏర్పడింది. మధ్యలో చిరంజీవి 150 సినిమా అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ కావడంతో పూరి జగన్నాథ్ ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అతనికి పరిచయం ఉన్నా ఏ టాప్ హీరో పూరి బుట్టలో పడలేదు. దీంతో చేసేది లేక ప్రస్తుతం కళ్యాణ్ రామ్తో ఇజం సినిమాను చేస్తూ మరో టాప్ హీరోను ఎలా బుట్టలో పెట్టాలా అన్న ఆలోచనలతో రోజులు గడుపుతున్నాడు పూరి. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా మహేష్ను కానీ లేదంటే జూనియర్ను కానీ తన కథ వినిపించి ఒప్పించాలని పూరి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్యన పూరి మహేష్ కోసం ఒక కథని రాసి వినిపిస్తే మహేష్ ఒప్పుకున్నట్లే కనిపించి నెమ్మదిగా జారిపోయాడు. దీంతో ఇక పూరి జగన్నాథ్ కు మిగిలింది జూనియర్ మాత్రమే. జనతా గ్యారేజ్ విడుదల తర్వాత జూనియర్ వక్కంత వంశ సినిమాకు కమిట్ అయిన ఆ సినిమాను తన సోదరుడు కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ సినిమాకు పారితోషికం కూడా పుచ్చుకోకుండా కేవలం లాభాలలో షేర్ తీసుకుని కళ్యాణ్ రామ్ సమస్యలకు ఒక పరిష్కారంగా ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ కు సైన్ చేస్తున్నాడు. అనుకున్న విధంగా జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడితే ఆ తర్వాత వెనువెంటనే వచ్చేది జూనియర్ కళ్యాణ్ రామ్ వక్కంత వంశీ మూవీ ప్రాజెక్ట్ కావడంతో ఆ సినిమా రైట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడి కనీవిని ఎరగని రేట్లకు అమ్మకం జరిగి కళ్యాణ్ రామ్ సమస్యలు అన్ని పూర్తిగా పరిష్కారం అయిపోతాయి. అయితే జనతా గ్యారేజ్ ఫలితం తేడా వస్తే మాత్రం ఎన్టీఆర్ వక్కంత వంశీతో చేయడం రిస్క్ అని ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి వేరే టాప్ డైరెక్టర్స్ చెప్పే కథల కోసం జూనియర్ చూసే అవకాశం ఉంది అంటున్నారు. ఈ కామెంట్స్ పూరి జగన్నాథ్ దృష్టి వరకు వెళ్లడంతో పూరి ఒక పవర్ఫుల్ స్టోరీ లైన్ తయారు చేసి ఈ మధ్యనే జూనియర్ కు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ స్టోరీ లైన్ నచ్చిన జూనియర్ జనతా గ్యారేజ్ రిజల్ట్ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పినట్లు టాక్. జూనియర్ మాటలను బట్టి జనతా గ్యారేజ్ అయితే వక్కంత వంశీ ఫలితంలో తేడా వస్తే పూరి జగన్నాథ్ అన్న ఆలోచనలో జూనియర్ ఉన్నాడు అంటూ సెటర్లు పడుతున్నాయి. జూనియర్ మాటలను బట్టి జనతా గ్యారేజ్ అయితే వక్కంత వంశీలో తేడా వస్తే పూరి జగన్నాథ్ అన్న ఆలోచనలో జూనియర్ ఉన్నాడు అంటూ సెటర్లు పడుతున్నాయి. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.